బిగ్ బాస్కి వెళ్ళి వచ్చే వాళ్ళందరికీ చాలా ఆఫర్స్ వస్తున్నాయి, కానీ మీ ఫిజిక్ ఇవన్నీ చూస్తే ఒక స్టైలిష్ విలన్గా మీరు బాగా సెట్ అవుతారు. కానీ ఇప్పటికీ కూడా ఇంకా నార్త్ నుంచే విలన్స్ని తీసుకొస్తున్నారు, అదేమన్నా మీరు ఫీల్ అవుతున్నారా? ఎస్ సార్, ఎక్కడో లోపల చిన్న ఫీలింగ్ అయితే ఉంటుంది. అందుకే ఇవాళ నేను ఈ ఈవెంట్కి వచ్చే ముందు నేను ఇప్పుడు చేస్తున్న సినిమాలు అన్నీ షూటింగ్స్ అయిపోయింది. అందుకే నేను ఇవాళ ఈ ఈవెంట్కి వచ్చినప్పుడు ఒకటి అనుకున్నా, కొంచెం లుక్ మార్చేసి మనకు కావాల్సిన లుక్కి కొంచెం చాలా డిఫరెంట్గా వెళ్తే ఇంకో వీడు ఇలా కూడా కనిపిస్తాడు, ఇలా కూడా చేయగలుగుతాడనే ఒక చిన్న లుక్ వాళ్ళకి ఒక ఐడియా వస్తుందని నేను కూడా ఒక థాట్ తీసుకొని కొంచెం లుక్ మార్చి నేను వచ్చాను. వాళ్ళకు ఒక ఐడియా వస్తుంది కదా ఈ ఇలా కూడా వాడుకోవచ్చని. సో ఎక్కడ లోపల ఉంది సార్ కొంచెం, బట్ ఐ కీప్ ట్రయింగ్ మై బెస్ట్. ఏదో ఒక రోజు వస్తుందని నేను నమ్ముతున్నాను, అండ్ దట్ విల్ కమ్ ష్యూర్లీ. ఏదో ఒక రోజు వస్తుంది, నేనే మళ్ళీ ఫోన్ చేస్తాను నీకు. విషయాలు బెస్ట్. పాపులారిటీ చాలా బాగుంది మీకు, కానీ ఒక యాక్టర్కి ఒక స్ట్రగ్లింగ్ పాయింట్ ఉంటుంది, ఒక ఫేజ్ ఉంటుంది. సో చాలా మంచి క్యారెక్టర్లు చేసినా మీకు రావాల్సినంత క్రెడిట్ మీకు రాలేదు. ఈ సినిమా వల్ల మీ క్యారెక్టర్ ఏమన్నా బాగా వర్క్ అవుతుందా? నేను ఇంతకుముందు కూడా చెప్పాను సార్, 2022లో నేను బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన వెంటనే కోవిడ్ స్టార్ట్ అయిపోయింది. సో కొంచెం డీలే అయింది ప్రాజెక్ట్. దాని తర్వాత దేవుడి దయ వల్ల నాకు ప్రాజెక్ట్స్ వస్తుంది. ఒక ఆల్మోస్ట్ ఈ సినిమా నాకు వచ్చినప్పుడు నేను ఒక 6 to 7 మూవీస్ చేస్తున్నా, క్యారెక్టర్స్ చేస్తున్నా. ఆ టైంలో ఈ సినిమా వచ్చింది. ఐ వాజ్ ఆల్వేస్ వెయిటింగ్ ఫర్ దిస్ మూవీ. ఇంతకుముందు వేరే సినిమాలు కూడా చేస్తున్నా. ఇప్పుడు నేనున్న పొజిషన్లో నేను ఒక కథ సెలెక్ట్ చేయాలన్న అంత స్థాయికి నేను ఇక్కడ వరకు ఇంకా పోలేదు. సో నాకు వచ్చిన ప్రతి సినిమాలు నేను చేసుకుంటూ ఏదో ఒక రోజు నేను అనుకున్న గోల్ సాధిస్తానని చెప్పి ముందుకెళ్తూ ఉన్నాను. అండ్ ఐ వాజ్ ఆల్వేస్ దేర్ ఆర్ 2-3 ప్రాజెక్ట్స్ విచ్ ఐ హ్యావ్ డన్. దానికోసం నేను ఎదురు చూస్తున్నా, అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ప్రాజెక్ట్. Feb 23rd ఐ విల్ సీ వాట్ హ్యాపెన్స్. ట్రైలర్ చూస్తే మీ క్యారెక్టర్ చాలా మంచిదే ఉన్నట్టు అనిపిస్తుంది. వాట్ కైండ్ ఆఫ్ రోల్ యు ఆర్ ప్లేడ్ ఇన్ దిస్? So I am playing a character which is against Abhinav. నేను నెగిటివ్ అని ఒప్పుకోను, ఆయన నెగిటివ్ అని ఆయన ఒప్పుకోవట్లేదు ఇప్పుడు కూడా బయట. నేను ఇప్పుడు ఆయనకి అదే చెప్పిన, ఈ సినిమాలో నేను చేసింది ప్రతిదీ పాజిటివ్గానే ఉంది, నువ్వు చేసింది నెగిటివ్గా ఉంటుంది. ఆయన చెప్తుంది అది కాదు, నువ్వు చిన్నప్పుడు ఒకటి చేసినావు చూడు, అక్కడ తెలిసిపోయింది నువ్వు నెగిటివ్ అని చెప్పి. సో అది నాకు కూడా కథని మా క్యారెక్టర్ని డీల్ చేసే విధానం చాలా డిఫరెంట్గా మాకు కూడా అనిపించింది. ఇప్పటికి మాకు ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంది, ఎవరు కరెక్టో ఎవరు రాంగో. సో మా ఇద్దరి మధ్యలో ఒక రైవలరీ అనేది త్రూఅవుట్ ద సినిమాలో ఉంటుంది సార్. సో దట్ ఈస్ మై క్యారెక్టర్ ఇన్ ద మూవీ, అండ్ ఎవ్రీబడి ఈస్ గాట్ దేర్ ఓన్ స్క్రీన్ టైమ్ ఇన్ ద మూవీ. ఈయనకి తక్కువ ఆయనకి ఎక్కువ కాకుండా అభినవ్ గారికి ఎలాగైనా ఎక్కువనే ఉంటుంది. సో మిగిలిన క్యారెక్టర్స్ అందరికీ ఒక స్టార్ట్ నుంచి ఎండ్ వరకు ఒక ప్రాపర్ జస్టిఫికేషన్తో వెళ్తూ ఉంటుంది సార్. సో అందుకే నేను చాలా వెయిట్ చేస్తున్నా దీనికోసం. మీరు అందరూ చూసి ఎలా దీనికి రెస్పాండ్ అవుతారని నేను కూడా వెయిట్ చేస్తున్నా సార్. థ్యాంక్ యూ.